రెండు చేతులెత్తి చెప్పండి జై తెలంగాణ. ఈరోజు నడిగడ్డ బిడ్డల దాహార్తి తీర్చడం కోసం పొద్దటి నుండి కూడా ఒక్క చుక్క నీరు తాగకుండా మనందరి కోసం ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమైన గద్వాల కొదమసింహం బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా మరో నడిగడ్డ ముద్దుబిడ్డ అలంపూరు ఎమ్మెల్యే సోదరుడు విజయుడు గారికి, అదేవిధంగా ఈరోజు కేవలం గద్వాల చరిత్రను మాత్రమే కాదు తెలంగాణ రాజకీయాలను పూర్తిగా మార్చబోతున్న ఈ చరిత్రాత్మకమైన సభకు ఎంతో దూరం నుండి ఎంతో కష్టం ఉన్నా, ఎన్నో అవంతరాలున్నా, ఎన్నో బెదిరింపులున్నా ఈ రోజు మన దగ్గరికి వచ్చిన 6 అడుగుల బుల్లెట్ మాజీ మంత్రివర్యులు, పార్టీకి రెండవ కన్నైన సీనియర్ నాయకులు మరి హరీష్ రావు గారు, అదేవిధంగా మన పాలమూరు ముద్దుబిడ్డ మరి సోదరుడు, ఈరోజు పాలమూరు నుండి పాలమూరు బాధ కేవలం మహబూబ్నగర్లో కాదు గద్వాలలో కూడా అదే బాధ ఉంది. గద్వాల బాధ మరి మహబూబ్ నగర్ బాధ ఇక్కడికి వచ్చిన అన్న శ్రీనివాస గౌడ్ గారు, అదేవిధంగా మరి అన్న కృష్ణారెడ్డి గారు, ఇక్కడ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్లు, మరి ముఖ్యంగా కృష్ణమోహన్ రెడ్డి గారి వెనక ఎంతో కష్టమున్నా, దాహమున్నా, ఆకలైతున్నా, ఎన్ని అడ్డంకులు వచ్చినా ఈరోజు ఆయన వెనుక నిలబడ్డ వేలాది మంది గద్వాల పట్టణ ప్రజలకు, గద్వాల నియోజకవర్గ ప్రజలకు, నడిగడ్డ ముద్దు బిడ్డలందరికీ కూడా హృదయపూర్వక పాదాభివందనాలు తెలుపుతాను. మిత్రులారా, ఈరోజు ఒకవైపు మనం ఎంతో ప్రేమతో కాంగ్రెస్ వాళ్ళు కర్ణాటక నుంచి డబ్బుల మూటలు మోసి ఓడగొట్టాలనుకున్నా ఛాతీ చూపించి బిడ్డ నన్ను ఓడగొట్టలేరు, మీరేం చేసుకున్నా పర్వాలేదు, మేము గెలుస్తామని తొడగొట్టి చెప్పి గెలిచిన కృష్ణమోహన్ రెడ్డి గారు, విజయుడు గారు, మరి మిత్రులారా కృష్ణమోహన్ రెడ్డి గారు ఒక్క పిలిపిస్తే ఈరోజు వేల మంది ఈరోజు గద్వాల గడ్డ మీదకి వచ్చి ఒక్కటే అడుగుతున్నారు, మాకు నీళ్లివ్వండి. నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి వాళ్ళని అడిగి 5 టీఎంసీల నీళ్లు తీసుకొచ్చి ఈ నడిగడ్డ బిడ్డల దాహార్తి తీర్చండి అని అడుగుతున్నారు. మిత్రులారా, మరి ఇదే నడిగడ్డ నుండి పోతున్న కృష్ణానది, తుంగభద్ర నది, ఇవి రెండు కూడా పక్కన కొల్లాపూర్ పోతాయి, కొల్లాపూర్ నుంచి అలంపూర్ పోతాయి. కానీ కొల్లాపూర్ అలంపూర్లు ఏం చేస్తున్నారయ్యా? అలంపూర్ వనపర్తి ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? ఏసీ రూములల్లో కూర్చొని వాళ్ళ మంత్రులు, వాళ్ళ ముఖ్యమంత్రులు సిగ్గు లేకుండా క్రికెట్ మ్యాచ్లు చూస్తున్నారు. మరోవైపు మన నడిగడ్డ ముద్దు బిడ్డ నీళ్లు కూడా తాగకుండా ప్రజల దాహార్తి తీర్చమని పోరాటం చేస్తున్నాడు. మరి బీఆర్ఎస్ ఎన్నుకుందామా, కాంగ్రెస్ ఎన్నుకుందామా? రెండు చేతులెత్తి చెప్పండి. కారు గుర్తుకు ఓటేద్దామా, హస్తం గుర్తుకు ఓటేద్దామా? మిత్రులారా, జనాల మీద 6 గ్యారంటీల గారడీ చేసి వాళ్ళ మీద మత్తు మందు చల్లి 2500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తామని చెప్పి, రైతులకు ఎకరానికి 15,000 ఇస్తామని చెప్పి, అదే విధంగా 9వ తారీఖు డిసెంబర్ నాడే బ్యాంకులకు పోయి మీ 2 లక్షల రూపాయలు వాపసు తెచ్చుకోండి అని చెప్పి, కౌలు రైతుల కోసం పైసలు ఇస్తామని చెప్పి, రైతు బంధు కూడా అందరికి ఇస్తామని చెప్పి
మరి విద్యార్థికి 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా పేదోళ్ళకి ఇస్తామని చెప్పి 2016 పింఛన్ను 4000 రూపాయలన్నీ కూడా చేస్తామని చెప్పి 6 గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలు నిండా ముంచిన కాంగ్రెస్ పార్టీని మళ్ళా ఎన్నుకుందామా? 2 చేతులెత్తి చెప్పండి, ఎన్నుకుందామా? 10 సంవత్సరాల పాటు ఈ తెలంగాణ గడ్డనే నా జన్మభూమి, తెలంగాణ బిడ్డలంతా నా కుటుంబం అని చెప్పి మరి 10 సంవత్సరాల పాటు ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమై తెలంగాణను సస్యశ్యామలంగా చేయడానికి కేంద్రంతో కుస్తీ పట్టిన కేసీఆర్ గారి నాయకత్వంలో నడుస్తున్న కారు గుర్తుకు ఓటేద్దామా? ఏ గుర్తుకు ఓటేద్దాం? కారు గుర్తుకు ఓటేద్దాం మిత్రులారా. మరొక్కసారి చెప్తున్నా, ఒక్కసారి మోసపోయినాం, మళ్ళీ మోసపోవద్దు మిత్రులారా. ఈ పోరాటం 10 సంవత్సరాల నిజానికి 4 నెలల నయవంచనకు అబద్ధానికి మధ్యలో పోరాటం జరుగుతున్నది. నిజానికి అబద్ధానికి మధ్యలో పోరాటం జరుగుతున్నది. ఎవరు గెలవాలి? నిజం గెలవాలి మిత్రులారా. ఒకవైపు క్రికెట్ మ్యాచ్లు చూసుకుంటే ఈ సన్నాసుల రైతుల గురించి నాకు చెప్పకండి, నేను క్రికెట్ మ్యాచ్ చూసుకుంటా అని చెప్పిన మంత్రుల అహంకారానికి మరి కాలు ఇరిగిపోయినా, ఆరోగ్యం బాగలేకపోయినా, బీజేపీ కుట్రతో తన కూతురిని జైల్లో వేసిన బాధపడకుండా ఈ రోజు మన అందరి బాధనే తన బాధని, అనారోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా బస్సులలో మన ఊర్లకు, తండాలకు, పొలాలకు వచ్చి ఎండిపోయిన పంట చేలను చూసి రైతుల కన్నీటిని తుడిచే కేసీఆర్ గారి నాయకత్వంలో నడుస్తున్న భారత రాష్ట్ర సమితికి మధ్యలో పోరాటం జరుగుతున్నది. ఎవరు గెలవాలి ఇందులో? బీఆర్ఎస్ గెలవాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా. అందుకొరకే దయచేసి ఈ దొంగలకు మనం బుద్ధి చెప్పాలంటే, రాజ్యాంగబద్ధంగా బుద్ధి చెప్పాలంటే మే 13వ తారీఖు నాడు మళ్లీ పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. మీ నడిగడ్డ బిడ్డగా, ఇదే అలంపూరులో పుట్టిన బిడ్డగా, ఇదే తుంగభద్ర కృష్ణా నది నీళ్లు తాగిన బిడ్డగా, ఇదే మట్టి మీద మొలకెత్తిన విత్తనాలు తిన్న బిడ్డగా మళ్లీ చెప్తున్నాను, కేసీఆర్ గారు ఎంతో ప్రేమతో మన గడ్డ మీద నాకు పార్లమెంట్ అభ్యర్థిగా టికెట్ ఇచ్చిండు. దయచేసి మే 13వ తారీఖు నాడు మీ విలువైన ఓటును కారు గుర్తుకేయాల్సిందిగా కోరుకుంటున్నా మిత్రులారా. నేను ఒక్కడే చెప్తున్నా, మీరు నన్ను పార్లమెంటుకు పంపిస్తే రైతులందరూ పార్లమెంటులో ఉన్నట్టే. మీరు నన్ను పార్లమెంటుకు పంపిస్తే రైతు కూలీలు పార్లమెంటులో ఉన్నట్టే. మీరు నన్ను పార్లమెంటుకు పంపిస్తే హమాలీలు, పూలు అమ్ముకునే వాళ్ళు, పళ్ళు అమ్ముకునే వాళ్ళు, నిరుద్యోగులు అందరు కూడా పార్లమెంటులో ఉన్నట్టే మిత్రులారా. మీ గొంతుకగా మరి కేసీఆర్ గారి ఆశీర్వాదంతో, మీ అందరి ఆశీర్వాదంతో, మరి వేదిక మీద ఉన్న మాజీ మంత్రుల ఆశీర్వాదంతో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు, అదే విధంగా విజయుడు గారు, చల్లా వెంకటరామరెడ్డి గారు, మన నడిగడ్డ ప్రజల ఆశీర్వాదంతో నేను పార్లమెంటుకు పోయి మీ గొంతుకగా ఉండబోతున్న మిత్రులారా. దయచేసి పెద్ద మనసుతో దీవించండి మిత్రులారా. मेरे प्यारे मुस्लिम भाइयों, आप लोगों से एक ही गुजारिश करता हूं, आज की तेलंगाना के वजीर आलम माननीय श्री रेवंत रेड्डी जी ने परसों एक टीवी चैनल में, आपकी अदालत की टीवी चैनल में एकदम खुली लोगों के सामने मोदी को वोट डालने के लिए बोला। एक तरफ ये झूठेबाज लोग बाहर जाके हम बीजेपी के खिलाफ जंग करके बोल रहे, आज आके टीवी चैनल में बोल रहे मोदी जी को वोट डालो। मित्रों, मैं आप लोगों से एक ही गुजारिश करूंगा, आज की भारत की दस्तूर यानी कि संविधान खतरे में है। आप लोगों को मतदान नहीं करने देंगे ये झूठे लोग, और यहाँ के वजीर आलम कांग्रेस की रेवंत रेड्डी आपका हक आपसे छीनने वाला है। मैं इसीलिए आप लोगों को आने वाले दिनों में आपके कीमती वोट कृपया कौन सा निशान पे डालना है? కారు గుర్తు మే ఓటేయాలి మిత్రులారా. అందుకొరకే దయచేసి
మీ అందరికీ అందరు సోదరులకు రైతుల సంక్షేమం కోసం, విద్యార్థుల సంక్షేమం కోసం, నడిగడ్డ బిడ్డల దాహం తీర్చడం కోసం, నడిగడ్డ రైతుల కోసం, తెలంగాణ బిడ్డల కోసం, తప్పకుండా రాజ్యాంగాన్ని రక్షించడం కోసం, ఈ దేశంలో మత సామరస్యాన్ని కాపాడడం కోసం ఏ గుర్తుకు ఓటేయాలి? 2 చేతులెత్తి చెప్పండి మిత్రులారా, కారు గుర్తుకే, కారు గుర్తుకే. ధన్యవాదాలు మిత్రులారా.